హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని చాలా సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో వీడియో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా లేట్ చేయకుండా టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోని చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని వేపుకోవాలి. ఇలా కొంచెం దోరగా వేపుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అంతా ఫ్రై అయిపోయాక 3 మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్కసారి అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుని ఒక మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటాలు మనకి బాగా సాఫ్ట్ అవ్వాలి. టమాటాలు అంతా మనకి బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. రుచి బట్టి సాల్ట్ కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మనం బాగా కలిపేసుకున్నాక ఒక మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మనం ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే చూసే చక్కగా మనకి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసేసుకొని స్లోగా కలిపేసుకోవాలి. మొత్తం టమాటా రైస్ బాగా కలిసేదాకా కలిపేసుకోవాలి. ఇలా మనం స్లోగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేదాకా. ఇలా మొత్తం బాగా మనం కలిపేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి పైన. ఇలా వేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మనం అలానే ఉంచేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత తీసి చూస్తే కమ్మటి వాసన వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైం ఏ హడావిడి లేకుండా 10 మినిట్స్లో మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే కానీ ఒక చిన్న లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.